ఇలవేలుపుల సమ్మేళనం. ఇలవేలుపుల సంస్కృతి, సంప్రదాయాలు, గొట్టు గోత్రాలపై వివరించేందుకు సమ్మేళనం నిర్వహిస్తున్నారు. గోత్రాల వారీగా ఉన్న ఇలవేల్పులకు చరిత్ర కలిగి ఉంటారు. ఈ యొక్క గొట్టు గోత్రాల చరిత్రను, ఆదివాసుల యొక్క ఆచార సంప్రదాయాలను తమ ముందు తరాలకి అందించే ప్రయత్నమే ఈ యొక్క ఇలవేల్పుల సమ్మేళనం. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆదివాసులు వివిధ ప్రాంతాల నుంచి తమ యొక్క ఇలవేల్పులను ఈ సమ్మేళనానికి, మేడారానికి తీసుకొచ్చారు. హెచ్ఎంటి వారు ఈ సమ్మేళనాన్ని కవర్ చేయడానికి వచ్చారు. ఆదివాసీ ఇలవేల్పులను దర్శించుకున్న శర్మిల గారు ఈ సమ్మేళనానికి వచ్చిన ఇలవేల్పులను చూద్దాం. 6వ గట్టు ఇలవేల్పు పెరంబనరాం కొర్నపల్లి చర్లమన్న నుంచి ఇలవేల్పులను తీసుకొచ్చారు. వాళ్ళ యొక్క తలపత్తులు, పూజారులు, వడ్డెలు, ఆర్తబిడ్డలు. తర్వాత ఎదురగుట్టల నుంచి సమ్మక్క సారలమ్మ ఎడమరాజు 3వ గట్టు ఇలవేల్పులు చర్లమన్న నుంచి ఈ యొక్క పూజారులు, వడ్డెలు, తలపతులు ఇలవేల్పులకి సమ్మేళనానికి వచ్చారు. తర్వాత గుట్ట మీద ముసలయ్య రాయగూడెం ములుగు నుంచి వారి యొక్క ఇలవేల్పుల్ని, వారి యొక్క పూజారులు ఈ సమ్మేళనానికి తీసుకొచ్చారు. 3వ గట్టు ఇలవేల్పు శిలసింగరాజు పెదబండిరావు దుమ్ముగూడ నుంచి వచ్చారు. ఈ ఇలవేల్పుల్ని, వారి యొక్క పూజారులు, వడ్డెలు, తలపతులు. అలాగే 5వ గట్టు కుమారస్వామి అంకన్నగూడెం ములుగు, వారి యొక్క ఇలవేల్పుల్ని, వారి యొక్క పూజారులు, తలపతులు, వడ్డెలు ఈ యొక్క సమ్మేళనానికి తీసుకొచ్చారు. శ్రీ పగిడిద్దరాజు దేవస్థానం సర్పగాని ఋషి 4వ గోత్రం, 4వ గట్టు విశ్వామిత్ర ఋషి సంతతి శ్రీ పగిడిద్దరాజు. మూడవ గొట్టు పిడగరాజు ఎదిర గ్రామం వెంకటాపురం మండలం ములుగు జిల్లా నుంచి వేల్పును తీసుకొచ్చారు. అదే ఎదిర గ్రామంలో 4వ గట్టు మన సమ్మక్క శ్రీ మేడారం సమ్మక్క భర్త అయినటువంటి శ్రీ పగిడిద్దరాజు ఇలవేల్పులు ఎదిర గ్రామం నుంచి వెంకటాపురం మండలం ములుగు జిల్లా నుంచి తీసుకొచ్చారు. పూర్వం మజ్జూరు కొత్తపల్లి. పగిడిద్దరాజు యొక్క ఏల్పులు ఒక పూజారులు, వడ్డెలు, తలపతులు వాళ్ళు ఈ యొక్క ఏల్పును తీసుకొచ్చారు. ఆరవ గట్టు బాపనమ్మ చంద్రపాల బాలరాజు గొందిగూడ నుంచి ఏర్పులు తీసుకొచ్చారు. వాళ్ళ పూజారులు, వాళ్ళ తలపతులు. మూడవ గట్టు పిడగరాజు పూసుకుప్ప చర్ల మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వీడు వారి యొక్క ఏల్పుల్ని మేడారం సమ్మేళనానికి తీసుకొచ్చారు వాళ్ళ పెద్దలు. పూర్వం నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను ఆదివాసీ గ్రామంలో ఆదివాసీ పెద్దలు ఆచారాలని బతికిస్తున్న తలపతులు, వడ్డెలు, పూజారులు. మూడవ గట్టు ఇలవేల్పులు నాగరాజు సర్పపాడు బంజర నుంచి వాళ్ళ యొక్క ఇలవేల్పుల్ని సమ్మేళనానికి తీసుకొచ్చారు. వారి యొక్క తలపతులు, పూజారులు, ఆర్తి బిడ్డలు. అలాగే 5వ గట్టు నాగులమ్మ నార్లాపూర్ తాడ్వాయి ములుగు నుండి వారి యొక్క ఇంటి వేల్పులను ఈ సమ్మేళనానికి తీసుకొచ్చారు.
వాళ్ళ ఒడ్డెలు, తలపతులు, ఆర్తబిడ్డలు, వాళ్ళ గ్రామ పెద్దలు. మూడవ గట్టు నీలంరాజు గొందిగూడెం కొత్తూరు అశ్వాపురం మండలం నుంచి వారి యొక్క వేలుపుల్ని సమ్మేళనానికి తీసుకొచ్చారు. వారి యొక్క వేలుపుని కొలిసే పెద్దలు, తలపతులు, ఒడ్డెళ్ళు, ఆర్తిబిడ్డలు. ఈ నాలుగో గట్టు మూలరాజు వెంకటాపురం అశ్వాపురం మండలం నుంచి వారి యొక్క గ్రామంలో వేలుపుల్ని సమ్మేళనానికి తీసుకొచ్చారు. సిర్రాజు కొయ్యూరు చర్ల మండలంలోని భద్రాద్రి కొత్తగూడెం. ఇక్కడ ఇరప వారు ఈ సిర్రాజు పండుగను జాతరను కొయ్యూరులో చర్ల మండలంలో నిర్వహిస్తారు. వారి యొక్క వేల్పుల్ని మేడారం సమ్మేళనానికి తీసుకొచ్చారు. వాళ్ళ యొక్క తలపతులు, వడ్డెలు. ఈ వేల్పులు ఐదవ గట్టు తూలుముత్తి చింతగుప్ప దుమ్మగూడెం మండలం నుండి వారి యొక్క చింతగుప్ప యొక్క ఎలివేల్పుల్ని సమ్మేళనానికి తీసుకొచ్చారు వాళ్ళ పెద్దలు. ఈ వేల్పులు ఐదవ గట్టు వియ్యాల బాలుడు కాసాల నాయుడు గంగారం మండలం మహబూబాద్ జిల్లా నుంచి వారి యొక్క వేల్పుల్ని సమ్మేళనానికి తీసుకొచ్చారు. వాళ్ళ పూజారులు అండి. మూడవ గట్టు భీమరాజు మామిడిగూడెం చర్ల మండలం భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చారు వీళ్ళు. ఆదివాసుల్లో గోత్రాలు ఉంటాయండి. 3 కాకెటి పూజారి, 4 సనపగాని గోత్రం, 5 బండాని గోత్రం, 6 పెరంబోయిన గోత్రం, 7 పారెడుగట్టు గోత్రం. ఇలా ఆదివాసులకు పూర్వం నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాల ప్రకారం ఇలవేల్పులను కొలుస్తారు. 4వ గట్టు నంగ భీమరాజు చిన్న ముసిలేరు చర్ల మండలం నుంచి వచ్చారు వీరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. వారి యొక్క వేల్పుల్ని తీసుకొచ్చారు. ఆదివాసి యొక్క సంప్రదాయాలను ఇప్పటికీ ఆదివాసి గ్రామంలో తలపతులు, పూజారులు, ఒడ్డెలు, ఆర్తిబిడ్డలు సంప్రదాయాలను కాపాడుతున్నారు. ఏడవ గట్టు గడి కామరాజు పెద్ద ముసలేరండి చర్ల మండలం భద్రాద్రి కొత్తగూడెం. గడి కామరాజు యొక్క వేల్పుల్ని ఈ యొక్క సమ్మేళనానికి తీసుకొచ్చారు. వారి యొక్క పూజారులు, తలపతులు. ఆరవ గట్టు లక్కల్ చినరాము కట్టంవారిగూడెం అశ్వాపురం మండలం నుంచి వారి యొక్క వేల్పుల్ని ఈ యొక్క సమ్మేళనానికి తీసుకొచ్చారు. ఆదివాసుల యొక్క సంస్కృతి ప్రత్యేకమైన శైలి అండి. ఈ గోత్రాల వారికి వంశమూల పురుషులు, స్త్రీలు ఉంటారు. వారిని తమ ఇష్ట దైవముగా కోయలు పూర్వం నుండి కొలుస్తున్నారు. పూర్వం నుంచి వస్తున్న ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ ఇలవేల్పుల్ని జాతరలు నిర్వహిస్తూ తమ యొక్క గ్రామంలో ఇలవేల్పుల పండుగను ఇప్పటికీ ఆదివాసి గూడెంలో నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ఇలవేల్పులకు ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం చేసి ఈ యొక్క ఆదివాసి ఇలవేల్పుల సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని ఈ యొక్క సమ్మేళన నిర్వాహకులు కోరుతున్నారు.